హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ టీఎంఆర్ రూస్. నేను మీ రమ్యారావు. హౌ ఆర్ యూ ఆల్? అందరూ ఎలా ఉన్నారో? ఐఎమ్ గుడ్. నేను ఇవాళ చూపించబోయే రెసిపీ వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేస్తాను ఇన్ మై వే. చాలా సింపుల్గా, ఈజీగా, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఇష్టపడతారు నేను చేసే చికెన్ బిర్యానీ అంటే. లెట్స్ గో ఇంటు ద ప్రాసెస్. ఎలా చేయాలో చూపిస్తాను. 4 to 5 cups ఆఫ్ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. బాగా నీట్గా వాష్ చేసుకొని వాటర్ అంతా వేసేసి సోక్ చేసి పెట్టుకోవాలి. హాఫ్ అన్ అవర్ టు 1 hour సోక్ చేయాలి. రెస్టింగ్కి పెట్టేసుకొని నెక్స్ట్ చికెన్ మ్యారినేట్ చేసుకుందాం. చికెన్ పీసెస్ అన్నీ బాగా నీట్గా వాష్ చేసేసుకొని కప్ ఆఫ్ కర్డ్ వేసేసుకొని అందులో సాల్ట్, ఉప్పు, కారం, ధనియా పౌడర్ అండ్ బిర్యానీ మసాలా అన్నీ వేసేసుకొని హోల్ గరం మసాలా అంతా కూడా వేసేసుకొని ఒక లెమన్ వేసుకొని నెక్స్ట్ పుదీనా అండ్ ధనియా పౌడర్ అండ్ కొత్తిమీర అన్నీ వేసేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకుందాము. ఒక దాంట్లో వాటర్ వేసుకొని బగోనాలో అందులో బిర్యానీ ఆకు, అనాస పువ్వు అండ్ దాల్చిన చెక్క అన్నీ వేసేసుకొని హోల్ గరం మసాలా అందులో 1 tablespoon ఆఫ్ నెయ్యి గీ వేసేసుకొని నెక్స్ట్ బిర్యానీ మసాలా అంతా వేసేసుకొని మసలేంతవరకు వాటర్ బాయిలింగ్కి వచ్చేంతవరకు పెట్టేసుకుందాము. ఇక్కడ ఇప్పుడు నేను స్లైసెస్గా కట్ చేసుకున్న ఆనియన్స్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని కలిపేసుకొని నేను ఇదంతా కూడాను ఎయిర్ ఫ్రైయర్లో బ్రౌన్ ఆనియన్స్ చేస్తున్నాను. ఇదంతా కూడా వేసేసుకొని బాగా స్ప్రెడ్ చేసేసుకొని ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేసుకుందాము. ఎయిర్ ఫ్రైయర్లో బ్రౌన్ ఆనియన్స్ రెడీ అయిన తర్వాత మనము బ్రౌన్ ఆనియన్స్ కూడా మనము బిర్యానీలో యూజ్ చేసేసుకోవాలి. చాలా టేస్ట్ వస్తుంది బిర్యానీలో. ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎయిర్ ఫ్రైయర్లో వితౌట్ చాలా లెస్ ఆయిల్లో డీప్ ఫ్రై కాకుండా చేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఆనియన్స్, అల్లం ఎల్లిగడ్డ అన్నీ కూడా గ్రైండర్లో వేసేసుకొని హోల్ మసాలా లైక్ లవంగాలు, మిరియాలు అన్నీ వేసేసుకొని మంచిగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇది బెస్ట్ ఆప్షన్. యాక్చువల్గా నేను ఇది చాలా బాగా చేస్తాను. ఇందులో ఎవరు ఈ ఆప్షన్ చేయరు. సో ఇది చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అన్నీ వేసేసుకొని ఇలా పేస్ట్ మంచిగా పేస్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఎసరు వచ్చేసింది. ఎసరులో మనము నానబెట్టుకున్న రైస్ అంతా కూడా వేసేసుకొని కొంచెం లెమన్ అంతా స్క్వీజ్ చేసేసుకొని బాగా కలుపుకుందాము. ఇది కూడా ఈ రైస్ అంతా కూడా 80% కుక్ అయ్యేలాగా చూసేసుకోవాలి. ఆయిల్ ఇప్పుడు మనము ఎయిర్ ఫ్రైయర్లో పెట్టుకున్నది కొంచెం కదిపేసి మంచిగా మళ్ళీ ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేసుకుందాము. నెక్స్ట్ 3 to 4 tablespoons ఆఫ్ ఆయిల్ వేసేసుకొని హోల్ మసాలా వేసేసుకొని నెక్స్ట్ మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. పసుపు వేసేసుకొని బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇదంతా బాగా పచ్చివాసన అంతా పోయేంత వరకు కలుపుకున్నాక మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంది కదా అదంతా కూడా బిర్యానీలో వేసేసుకోవాలి. ఇందులో ఉప్పు, కారం అన్నీ సరిచూసుకుని వేసేసుకొని నెక్స్ట్ ఇలాగే పెట్టుకొని 80% కుక్ అయిన రైస్ని మనం స్టెయిన్ చేసుకుంటూ చికెన్ దమ్ పైన వేసేసుకోవాలి. అంతా కూడా వేసేసుకొని దానిపైన నుండి బ్రౌన్ ఆనియన్స్ అంతా టోటల్గా వేసేసుకొని బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర అండ్ పుదీనా అన్నీ వేసేసుకొని అందులో కొంచెం మిల్క్లో పసుపు వేసేసుకొని పైన నుండి వేసేసుకోవాలి. బ్రౌన్ ఆనియన్స్ చూసారా ఎంత బాగా అయ్యింది. ఎయిర్ ఫ్రైయర్లో చాలా బాగా అవుతాయి. ఆయిల్ కూడా చాలా ఎక్కువ పీల్చుకోదు, బాగుంటుంది. వితౌట్ ఆయిల్ మనం బ్రౌన్ ఆనియన్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు ఎయిర్ ఫ్రైయర్లో. అంతా వేసేసుకొని పైనుండి పసుపు వాటర్ వేసుకుంటున్నాను, ఫుడ్ కలర్ యూజ్ చేయట్లేదు. అన్నీ వేసేసుకొని నెక్స్ట్ బ్రౌన్ ఆనియన్స్ వేసుకొని క్యాషూ నట్స్ అన్నీ వేసేసుకొని లిడ్ పెట్టేసుకొని ఏమైనా హెవీ వెయిట్స్ అనేది పెట్టుకోవాలి. హెవీ వెయిట్స్ పెట్టుకుంటే మన బాండి పైన ఏమైనా హెవీ వెయిట్స్ పెట్టేసుకొని అంతే దమ్ అవుతుంది. మనం ఇక్కడ గోధుమ పిండి అది పెట్టాల్సిన అవసరం లేదు. హెవీ వెయిట్స్ పెట్టుకుంటే చాలా టేస్టీగా, హెల్తీగా ఇంట్లోనే హోటల్ స్టైల్ ఆఫ్ దమ్ బిర్యానీ చేసేసుకోవచ్చు. చాలా యమ్మీగా అందరు కూడా ఇష్టంగా తింటారు. ట్రై ఇట్ యువర్ హోమ్ అండ్ లెట్ మీ నో ఇఫ్ యూ లైక్ అవర్ వీడియోస్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.